మాతా ప్రణామం. చెప్పండి ప్రభు, ఆ చిన్ముద్రిక దొరికినదా? లేదు మాత, అది మళ్ళీ ఆ కావేరీ చేతికే పోయినది. అలా ఎలా వదిలేశారు? ఒక సామాన్యురాలి చేతిలో మీరెలా ఓడిపోయారు? దేవి, ఆమె సామాన్యురాలు కాదు. తనకి అమ్మవారి అనుగ్రహం ఉంది. తల్లి, ఆ అంగుళీకు మాకు దక్కే ఉపాయం ఏదైనా ఉంటే సెలవివ్వండి. చిత్రగుప్త, నేనిప్పటికే మీకు చాలా సాయం చేశాను. ఇంకా చెయ్యకూడదు. అదేమిటి మాత? ఒక పక్క మానవకాంత అయిన కావేరి తన భర్త కోసం యమధర్మరాజునే ఎదిరించుచున్నది. దేవకాంత అయిన మీరు భర్త కోసం ఏమాత్రమైనా చేయలేరా? ఏం చేస్తాం చిత్రగుప్త? భర్తలపై మానవకాంతలకు ఉన్న భక్తి దేవకాంతలకు లేదు. ప్రభు, మీరలా మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు మాత? అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. నా జనని ముందుగానే హెచ్చరించినది. యముడు దయాదాక్షిణ్యములు లేనివాడు, అతనిని వద్దు, ఇంద్రుణ్ణి పెళ్లి చేసుకో, స్వర్గ సుఖములు అనుభవించు అన్నది. నేనే వినిపించుకోలేదు. ఎంతటి అహంకారం! నిండు సభలో మమ్మల్ని అవమానించదవా? నిన్ను ఆ రోజు మీరిరువురు గొడవ పడకపోతే నేను ప్రభువుల వారు హాయిగా సభలు జరుపుకుంటూ పాపులను శిక్షించుకుంటూ ఆనందముగా ఉండేవారము. నువ్వు చిత్రగుప్తుడివి కాదు, నారదుడిలో తయారయ్యావు. సరే, చెప్తాను. ప్రభు, కావేరి చిన్ముద్రికను ఎక్కడ పెట్టిందంటే, శ్యామలాదేవి, నీ భర్తకు నేనిచ్చిన శాపాన్ని మీరి నువ్వు అతనికి సాయం చేస్తున్నావు. పరమేశ్వర, భర్త కష్టంలోనూ సుఖంలోనూ సగభాగము భార్యదే కదా. ఆవిడ సహాయం చేస్తే తప్పేమున్నది? నువ్వు అన్నది నిజమే చిత్రగుప్త. శ్యామలాదేవి, భర్త కష్టాన్ని నీ కష్టంగా భావిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా వాళ్లతో పాటే మానవకాంతగా ఉండిపో. చిన్ముద్రిక తీసుకున్నాకే మీరందరూ పైకి రండి. మహదేవా, మహదేవా! ఎందుకేనా నువ్వు నన్ను పిలిచినది? నన్ను కూడా మానవకాంతగా మార్చడానికి ఇంత పథకం పన్నారా? పథకమూ లేదు, పన్నాగమూ లేదు మాత. ఆ కావేరిని ఎదిరించడం మా ఇరువురు వల్ల కావడం లేదు. ఇప్పుడు మీరు కూడా వచ్చారు కావున మన ముగ్గురము కలిసికట్టుగా విజయం సాధించదము. నీ శ్రాద్ధం నీ పిండాకుడు దరిద్రుడా! అలా తిట్టకండి మాత. అప్పుడే మీకు మానవ తిట్లు మానవ భాష వచ్చేసింది. అది సరే, మానవ కాంతనైనను నాకు ఆకలి దప్పికలుండును కదా. నేనెక్కడ ఉండాలి? అక్క, నీకు గుడ్ న్యూస్ అక్క. నేను త్వరలోనే ఇండియాకి రాబోతున్నాను. ఎక్కడో ఎందుకు దేవి, ఇక్కడే ఉందో గాని. నువ్వు అచ్చుగుద్దినట్టు ఈ ఇంటి యజమానైన భువనమ్మ సోదరిలా ఉంటావు. అవును మాత, మీరు ఈ రూపంతోనే ఈ ఇంట్లో అడుగుపెట్టి కావేరి ఆట కట్టించి ఆ చిన్ముద్రికను సంపాదించాలి. అవును దేవి, అంతకు మించిన మార్గం మరొకటి లేదు. సరే, కావేరి తన భర్త ప్రాణాల కోసం
అంత తాపత్రయపడుతుంటే నా భర్త కోసం నేనేమాత్రం చేయలేనా? చేస్తాను. ఇదేంటి 2 రోజుల తర్వాత రావాల్సిన వాళ్ళు అప్పుడే వచ్చేస్తున్నామని ఫోన్ చేయడం ఏంటి మైసమ్మ? అదే మేడం, నాకు తెలియట్లేదు. ఆగండి. అలా దిష్టి అలిసిన సూపులలో ఎలితిని సూడవురా, దిగులుని ఊసులతో పలసన సేయవురా, కలతల గల ఎదలో ఎలుతురు యాడిదిరా, ఎలుగుకి కూలిపోని సీకటింట్లో ఉన్నారా, నా గొడుని ముందర సెబుతూ ఏడాలనుంటాది నాకు గాని, దుఃఖాలు తగ్గుండిపోతాయిరాను. నువ్వే నా భార్యను చంపేశావురా, ఇది హత్య. అర్జున్ ఏమైంది అర్జున్? కావేరి, ఏం జరిగింది? అర్జున్ ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు? నాకు తెలియదత్తయ్య, ఎందుకో డిస్టర్బ్డ్ గా ఉన్నారు. అర్జున్లో అంత కోపం, ఆవేశం ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. ఏదో పెద్ద ఇష్యూనే జరిగింది. నువ్వు మళ్ళీ ఏమైనా చేసావా? లేదత్తయ్య, ఆయన కోసం మూన్ నైట్ డిన్నర్ రెడీ చేశాను. ఇంతలో ఏదో ఫోన్ ఇస్తే వెళ్ళిపోయారు.